వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారుల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ డబుల్ మర్డర్ కేసులో తండ్రి రవిశంకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో దాక్కున్న నిందితుడిని టెక్నాలజీ సాయంతో పట్టుకున్నట్లుగా సిఐ చంద్రశేఖర్ తెలిపారు. భార్యపై అనుమానంతోనే ఇద్దరు పిల్లల్ని చంపాడు కిరాతక తండ్రి. ఆ పిల్లలు తనకు పుట్టలేదేమో అని అనుకొని వాళ్లను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మైలవరానికి చెందిన రవిశంకర్ చంద్రికలది ప్రేమ వివాహం. వీరికి కూతురు లక్ష్మీ హిరణ్య, కొడుకు లీలాసాయి ఉన్నారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం సంపాదించాలనే ఆలోచనతో 2 ఏళ్ల పాటు కువైట్ వెళ్ళొచ్చింది చంద్రిక. ఏడాది క్రితం కుటుంబం మొత్తం మైలవరానికి షిఫ్ట్ అయింది. మళ్ళీ 3 నెలల క్రిందట చంద్రిక బహ్రెయిన్ వెళ్ళింది. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి భర్త ఫోన్ కలవకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో చంద్రిక కంగారు పడింది. 4 రోజుల తర్వాత రవిశంకర్ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అతని తండ్రి కిటికీలోంచి చూడగా ఇద్దరు చిన్నారులు మంచంపై అచేతనంగా పడి ఉండడాన్ని గమనించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా చిన్నారులు మృతి చెందిన విషయం బయటపడింది. అక్కడే ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంలో ఏదీ సాధించలేదని, అందుకే పిల్లలిద్దరిని చంపి తాను కూడా చావడానికి వెళ్తున్నానంటూ నోట్ రాసి వెళ్ళిపోయాడు రవిశంకర్. 8వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన రవిశంకర్ లొకేషన్ చివరిగా ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఫెర్రీ వద్ద కృష్ణానదిలో దూకి ఉంటాడన్న అనుమానంతో అక్కడ గాలించారు. ఎంతకీ డెడ్ బాడీ దొరక్కపోవడంతో రవిశంకర్ గతంలో కూడా 2 సార్లు చస్తానని వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చాడంటూ తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే రవిశంకర్ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ తీసుకున్నట్లుగా గుర్తించారు. వెంటనే లొకేషన్ ట్రేస్ చేసి విశాఖలో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు. తప్పుదోవ పట్టించడానికి అక్కడి నుంచి చనిపోవడానికి వెళ్తున్నట్టుగా సూసైడ్ నోట్ అక్కడే పెట్టి ఇబ్రహీంపట్నం రైలు దగ్గరికి వెళ్ళి ఆ రోజు 12వ తారీఖు 9:30 దాకా అక్కడే వచ్చాడు. ఆయన హోటల్ యజమానికి ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నాను, పిల్లలు కూడా చంపేసాను అని చెప్పేసి ఆయన పబ్లిక్కి చెప్తారని ఉద్దేశం. పిల్లలు చంపేసాను, నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి ఫోన్ సిమ్ తీసి అక్కడే చెత్తగొప్పలో పట్టేసి అక్కడి నుంచి ఆయన వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్లో ఒక హోటల్లో పనిచేస్తూ ఈ కొత్తగా సిమ్ తీసుకుని కొత్త సిమ్ పోలీసు వారు ట్రాక్ చేయడం వలన ఇమీడియట్గా ఆయన పోలీసుని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ రవిశంకర్కు భార్యపై అనుమానం మొదలైంది. దీంతో ఆ పిల్లలు తనకు పుట్టలేదేమోనంటూ తనకు తానే ఊహించుకున్నాడు. భార్య బహ్రెయిన్ వెళ్ళగానే పిల్లల్ని చంపేసి పోలీసులను పక్కదారి పట్టించేలా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నోట్ రాసి పారిపోయాడు. పట్టు మీద అల్లి దానిని ఒక సూసైడ్ నోట్ రూపంలో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి పోలీసులు కనిపించే విధంగా పెట్టి పిల్లల తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. తర్వాత అయితే ఈ పారిపోయిన విషయం తెలియక పిల్లల తండ్రి ఎక్కడ చనిపోయి ఉంటాడేమో అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నదులు, మన ఇబ్రహీంపట్నం ఫెరీలో కూడా చెక్ చేయడం జరిగింది. తండ్రి యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో చెక్ చేయించాం. ఈ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా దొరకపోవడంతో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ లో కూడా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ తోటి ఈ తండ్రి యొక్క మృతదేహం. రవిశంకర్ పై అనుమానంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో చిన్నారుల హత్య తర్వాత మరో 2 హత్యలు చేయాలనుకున్న అతడి ఆలోచనలకు బ్రేకులు పడ్డాయి. భార్యపై అనుమానంతో రగిలిపోతున్న రవిశంకర్ ఆమెను కూడా హతమార్చేందుకు ప్లాన్ వేసుకున్నాడంటూ తెలిపారు. అయితే మీరు అన్నట్టుగా ఈ అనుమానించ చంపాలనే ఉద్దేశం ఉంది అనేదాన్ని మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆల్రెడీ భార్య మీద అలాగే ఇల్లీగల్ అఫైర్స్ అనే విషయాల మీద అనుమానం ఉంది. దాంతో పిల్లలు నా వల్ల కాదని చెప్పేసి చంపేస్తే ఆ అనుమానాన్ని కొట్టుకోవాల్సి 100% అనుమానం అనేది మోటివ్. అయితే ఇలా పోలీసులను తప్పుదోవ పట్టించడం, పబ్లిక్ని తప్పుదోవ పట్టించడం ఆయనకి ప్రేమించిన భార్యనే అనుమానించాడు. అదే అనుమానంతో కడుపున పుట్టిన పిల్లల ప్రాణాలు తీశాడు. ఏకంగా పోలీసులనే బురుడీ కొట్టించాలనుకున్నాడు. కానీ
నేరస్తుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా చివరాఖరికి చట్టానికి చిక్కక తప్పదంటూ మరోసారి రుజువైంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.